ఇవాళ నేను పునుగులు చేస్తున్నాను అనమాట. పునుగులకి కావాల్సిన ఆల్రెడీ పిండి కలిపేసుకున్నాను. బట్ ఆ పునుగుల్లో ఏమేమి వేసానంటే ఆనియన్, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసేసి పెట్టాను అంతే. ఓకేనా? ఇంకా నేను మిక్స్ చేయలేదు ఏమే, కానీ ఇప్పుడు చేస్తానన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పల్లీకి అంటే పునుగుల్లోకి చట్నీ కోసం అని చెప్పేసి పల్లీలు ఏంపి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి ఏం చేసుకున్నాను ఇంతే. పచ్చిమిర్చి అండ్ ఇదేమంటారు పల్లీలు అంత. నేను ఇంకా వేరే ఐటమ్స్ ఏమీ వేయను అనమాట. ఇప్పుడు ఈ పిండిని నేను బాగా కలుపుకుంటాను. ఓకేనా? అన్నీ వేసి పెట్టాను కానీ ఇంకా కలపలేదు. ఇప్పుడు బాగా నీట్గా కలుపుకుంటా, అంటే అవన్నీ మిక్స్ అయ్యేలాగా. ఎందుకంటే సాల్ట్ కూడా బాగా మిక్స్ అవ్వాలి కదా, లేదనుకో ఏమైపోతుంది, ప్రాపర్గా ఉండవు అనమాట. ఉప్పు ఒక దగ్గర అవుతుంది, ఒక దగ్గర ఉప్పు మిక్స్ కాదు. అదర్వైజ్ ఒక పునుగుకేమో ఉప్పు కషం అవుతుంది, ఒక పునుగుకేమో చప్పదనం అయిపోతుంది. అందుకని చెప్పి నేను బాగా కలుపుకున్నా. ఈ పిండిని ఇలా నీట్గా అయితే మొత్తానికైతే నేను కలిపేసుకున్నాను అన్నమాట. ఓకేనా? యాక్చువల్లీ ఈ పిండి ఏ దాంతో చేశాను అనుకుంటున్నారు? దోశ పిండికి వేస్తాం కదా అదే పిండి. బట్ కానీ కొంచెం నేను పరకగా అంటారు, అంటే నాకు అది ఏమంటారో తెలియదు, కొంచెం అంటే మెత్తగా గ్రైండ్ కాకముందే కొంచెం రిమూవ్ చేసేసాను అనమాట. పునుగులు మరి అంత మెత్తగా ఉంటే బాగోదు కదా, కొంచెం ఏమంటారు, ఎలా చెప్పాలో నాకు తెలియదు. బట్ నేను కొంచెం గ్రైండింగ్ తక్కువ చేసుకున్నాను, మెత్తదనం తక్కువ చేసుకున్నాను. ఇదిగోండి ఆయిల్ వేసేసుకున్నాం అనమాట. ఇంకా ఇప్పుడు ఏమవ్వాలి అంటే ఇది బాగా బాయిల్ అవ్వాలన్నమాట. బాయిల్ అయిన వెంటనే నేను ఇందులో ఇంకా పునుగులు వేయడం స్టార్ట్ చేసేస్తాను. అది ఏంటి అనుకుంటున్నారా? అవి కనిపిస్తున్నాయి కదా, అవి ఏంటంటే నైట్ వడియాలు వేయించి పెట్టామన్నమాట. అందుకని చెప్పేసి అది ఆయిల్ అలా ఉంది అంతే. అంటే కొంతమంది మళ్ళీ చూసి కామెంట్ చేస్తారు కదా, అందుకని చెప్తున్నా అంతే, ఇంకేం లేదు. ఆయిల్ వేడే అయిన తర్వాత నేను పునుగులు వేయడం స్టార్ట్ చేసేస్తాను. ఈ లోపల మనం మిక్సీ జార్లో చట్నీ పట్టుకుందామా అంటే జస్ట్ టైం సేవింగ్ అనమాట, అంత ఇంకేం లేదు. ఓకే అండి, ఆయిల్ అయితే బాగా వేడెక్కిందనమాట. ఇప్పుడు ఇందులో నేను పునుగులు వేస్తాను. మీ ఇష్టం, మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు వేసుకోండి. నేనైతే అంత వేస్తున్నా. బాగా పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, జీలకర్ర చాలా వేసాను అనమాట. బట్ నేను సోడా వేయను. ఎందుకు వేయనంటే కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది అనమాట, అందుకనే సోడా వేయను. సోడా వేయకపోతే ఇంకొకటి ఏంటంటే సోడా వేస్తే ఆయిల్ కూడా తాగుతుంది. సోడా వేయకపోతే ఆయిల్ ఏం తాగదనమాట, నార్మల్గా ఉంటాయి. ఎందుకు చెప్పండి? ఆ సోడా వేసుకొని ఆయిల్ అంతా పీల్చుకొని అట్లనే ఆయిల్ తిన్నాం అనుకోండి, మళ్ళీ అదొక తలకాయ నొప్పి. ఇందులో అయితే ఇట్లా ఆయిల్ ఏం పీల్చుకోదు. అందుకోసమే నేనైతే గన సోడా వేయలేదు. అంటే ఏమన్నా అతుక్కున్నాయా అని చెప్పి, ఒకటికొకటి అతుక్కుంటాయి కదా, అట్లా అతుక్కున్నాయా లేదా అని చెప్పి ఇట్లా మనం చూసుకున్నాం అనుకోండి నైఫ్తో, అర్థమైపోతుంది అనమాట. ఏమన్నా అతుక్కున్నా ఇలా వచ్చేస్తుంది. ఇలా ఏం అతుక్కోలేదు, మంచిగానే అవుతుంది, మంచిగా కుక్ అవుతుంది.
హై ఫ్లేమ్లోనే చేస్తున్నాను, లో ఫ్లేమ్ ఏం కాదు, హై ఫ్లేమ్లోనే పెట్టి చేస్తున్నాను అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. మొన్న ఎగ్ వీడియో పెట్టాను కదా, ఎవరూ చూడలేదు అసలు. ఇప్పటికి పెట్టి 2 days అవుతుంది. 2 days అయినా కూడా అట్లీస్ట్ ఒక 5 views ఏమో వచ్చినాయి అంతే. బట్ రాలేదు కదా అని నేనేం స్టాప్ చేయను. ఎందుకు అంటే ఎంతోమంది చాలామంది చేస్తున్నారు కదా, మన వీడియోలే చూడాలంటే అవుతుందా చెప్పండి? కాదు కదా. అంతే, చూసినా చూడకపోయినా నా సాటిస్ఫాక్షన్ కొద్దీ నేను ఏదో ఒకటి చేసుకుంటా, ఇలా చేసుకొని యూట్యూబ్లో పోస్ట్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయినాను అంతే. చూడాలనిపించిన వాళ్ళు చూస్తారు, ఓకే. ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేస్తారు, అంతే కదా, అంతే. బట్ మనకైతే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా, అబ్బో నేను ఇవాళ ఒక వంటకం చేశాను, యూట్యూబ్లో పెట్టాను అని. ఆ తృప్తి చాలు, ఆ హ్యాపీనెస్ చాలు. ఓకేనా? వావ్, చూడండి, అయిపోయినాయి అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే వీటిని ఇంతకంటే ఇంక ఎక్కువ ఇదైతే కష్టమవుతుంది. ఇదిగోండి, బ్రౌన్ కలర్ వచ్చేదాకా తీసుకున్నా, ఇలా సపరేట్ చేసుకుంటా. ఓకేనా? చూడండి చూడండి పునుగులు ఇలా. ఓకే, మళ్ళీ వేద్దాం ఇంకా. చూడండి చూడండి వీడియోస్ కొత్త వాళ్ళకి కూడా ఎవరు ఎలా చేస్తారో తెలియదు కదా, మరి తెలుస్తుంది, చూస్తేనే కదా తెలుస్తుంది. చూడండి, ఎంకరేజ్ చేయండి, కొంచెం లైక్ కొట్టి హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. కొత్తగా చేస్తున్న వాళ్ళము వంటలు, అబ్బో ఒక 10 లైక్లు వచ్చాయనుకో, అబ్బా నా వీడియోకు 10 లైక్లు వచ్చాయని ఇంట్లో వాళ్ళతో గొప్పగా చెప్పుకోవచ్చు కదా. చూడు, నాకు వంటే రాదన్నావు, నా వంటకు కూడా లైక్లు వచ్చాయని చెప్పుకోవచ్చు కదా. అంతే, ఇంకేం లేదు. అలా జస్ట్ కొంచెం చూడండి, నచ్చితేనే ట్రై చేయండి, నచ్చకపోతే ఓకే లీవ్ ఇట్, లైక్ చేయండి. చట్నీకి దీంట్లో పచ్చిమిర్చి చెప్పాను కదా, పల్లీలు, నెక్స్ట్ వచ్చేసి ఇదిగో పుట్నాలు, సాల్ట్, లైట్గా వాటర్ వేసేసాను. ఇప్పుడు మనము మిక్సీ పట్టేసుకుందాము. చట్నీని మిక్సీ పట్టి పోపేసి చట్నీలో పట్టేసాను, మిక్సీలో వేసేసాను. ఇప్పుడు ఈ చట్నీకి పోపు వేసుకుందాము. ఇదిగోండి, పోపు ఆల్రెడీ వేసినాను. ఆవాలు వేసాను, ఆయిల్ వేసి ఆవాలు వేసి జీలకర్ర వేసాను. నెక్స్ట్ ఇప్పుడు అది కొంచెం ఇదైతే కరివేపాకు వేసేస్తాను, అంతే అయిపోతుంది. ఏదైనా సరే అండి, ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసేసుకోవాలి. లేదు అబ్బా అదేలా ఇదేలా అనుకుంటే కష్టమవుతుంది. ఓకేనా? ఇది ఇప్పుడు కొంచెము నేను చల్లారబెట్టుకున్న తర్వాత వేసేస్తాను. ఓకేనా? పోపులో పోపు రెడీ అయిపోయింది. కొంచెం జస్ట్ చూడండి, ఆ మిక్సీ జార్లో ఇందులోకి వేసేస్తా, సరిపోతుంది. తర్వాత ఎంత వాటర్ కావాలంటే చట్నీకి అంత వాటర్లో ఇది చేసుకోవచ్చు. చూడండి, చట్నీ కలర్ఫుల్గా చట్నీ రెడీ అయిపోయింది.
చూడండి, చట్నీ విత్ పునుగులు రెడీ. ఓకేనా? నేను టేస్ట్ చేసి మళ్ళీ దాంట్లో వీడియో అప్లోడ్ చేస్తాను. చూడండి. థ్యాంక్ యూ. బాయ్.